హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో డే 2లో ఎగ్జామ్ సిలబస్లో భాగంగా మనకు ఇంగ్లీష్ మెథడాలజీ బిట్స్ అయితే చూద్దాము. సో మనకు ఈరోజు ఇంగ్లీష్ మెథడాలజీలో ఫస్ట్ అండ్ సెకండ్ యూనిట్ అండి. ఫస్ట్ ది ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్, సెకండ్ వచ్చేసి ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్. దీంట్లో ఉండేటటువంటి బిట్స్ వచ్చేసి మనకు టెస్ట్గా అయితే ప్రిపేర్ చేయడం జరిగింది. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము. చూస్ ద ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్ దట్ రిలేట్స్ టు అండర్స్టాండ్ వర్డ్ మీనింగ్స్ అండ్ సెంటెన్స్ రిలేషన్షిప్స్ అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్లో మనకు స్ట్రక్చరల్ ఆస్పెక్ట్స్, ఫొనెటిక్ ఆస్పెక్ట్స్, గ్రాఫిక్ ఆస్పెక్ట్స్, సిమాటిక్ ఆస్పెక్ట్స్ అనేసి ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ 4 అండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. చూస్ ద ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్ దట్ రిలేట్స్ టు అండర్స్టాండ్ ద వర్డ్ మీనింగ్స్ అండ్ సెంటెన్స్ రిలేషన్షిప్ అండి. ఇది వచ్చేసి మనకు సిమాటిక్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్లో ఉంటుంది. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సెకండ్ వన్. చూస్ ద కరెక్ట్ డిస్క్రిప్షన్ ఆఫ్ ద నేచర్ ఆఫ్ ద ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేసి ఇచ్చారండి. కరెక్ట్ డిస్క్రిప్షన్ ఆఫ్ ద నేచర్ ఆఫ్ ద ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఆప్షన్స్లో ఫస్ట్ది ఇంగ్లీష్ ఈజ్ స్టాటిక్ అండ్ అన్చేంజింగ్. ఆప్షన్ 2 ఇంగ్లీష్ ఈజ్ డైనమిక్ అండ్ అడాప్ట్స్ వొకాబులరీ ఫ్రమ్ వేరియస్ లాంగ్వేజెస్. Option 3 English is used only in the UK and the USA. English is a homogeneous language అనేసి ఇచ్చారండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి. ఇంగ్లీష్ ఈజ్ ఏ డైనమిక్ అండ్ అడాప్ట్స్ వొకాబులరీ ఫ్రమ్ వేరియస్ లాంగ్వేజెస్. ఆప్షన్ 2 కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. కాగ్నిటివిస్ట్ బిలీవ్డ్ దట్ అనేసి ఇచ్చారండి. కాగ్నిటివిస్ట్ బిలీవ్డ్ దట్. ఆప్షన్స్లో ఫస్ట్ది లాంగ్వేజ్ లెర్నింగ్ ఈజ్ మ్యారీ హ్యాబిట్ ఫార్మేషన్. నెక్స్ట్ లాంగ్వేజ్ లెర్నింగ్ ఇన్వాల్వ్స్ ఏ లాట్ ఆఫ్ థింకింగ్. ఆప్షన్ 3 వచ్చేసి లాంగ్వేజ్ లెర్నింగ్ ఇన్వాల్వ్స్ ఏ లాట్ ఆఫ్ ప్రాక్టీస్. లాంగ్వేజ్ లెర్నింగ్ ఈజ్ ఇన్నేట్ టు ఆల్ హ్యూమన్ బీయింగ్స్ అనేసి ఇచ్చారండి. కాగ్నిటివిస్ట్లో వచ్చేసి బిలీవ్డ్ దట్ ఎలా నమ్ముతారు, దేని నమ్ముతారు అంటే మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏమవుతుందండి? ఆప్షన్ 2 అండి. లాంగ్వేజ్ లెర్నింగ్ ఇన్వాల్వ్స్ ఏ లాట్ ఆఫ్ థింకింగ్. సో ఆప్షన్ 2 వచ్చేసి కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇంగ్లీష్ ఈజ్ ఏ గిఫ్ట్ ఆఫ్ గాడెస్ సరస్వతి క్వాటెడ్ బై అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్లో జవహర్లాల్ నెహ్రూ, రవీంద్రనాథ్ ఠాగూర్, సి రాజగోపాలాచారి, మహాత్మా గాంధీ అనేసి ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సి రాజగోపాలాచారి అండి. ఆప్షన్ 3 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను. లాంగ్వేజ్ ఎగ్జిబిట్స్ ప్రీవారికేషన్. హియర్ ద ప్రీవారికేషన్ మీన్స్ అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్లో ఫస్ట్ది లాంగ్వేజ్ రిపీట్స్ ఇట్ సెల్ఫ్. ఆప్షన్ 2 ద ఎబిలిటీ టు టెల్ లైస్ అనేసి ఇచ్చారు. ఆప్షన్ 3 ద ఎబిలిటీ టు టాక్ ఫాస్ట్. ఆప్షన్ 4 ఓన్ సిస్టమ్ ఆఫ్ స్పీచ్ సౌండ్స్ అనేసి ఇచ్చారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ద ఎబిలిటీ టు టెల్ లైస్ అండి. ద లాంగ్వేజ్ ఎగ్జిబిట్స్ ప్రీవారికేషన్స్. ప్రీవారికేషన్స్ అంటే అర్థం ఏంటండి? ద అబిలిటీ టు టెల్ లైస్. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 6th క్వశ్చన్ అండి. The Central Advisory Board of Education
proposed the 3 languages formula in 1956 and it is finally advocated by అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్లో ఫస్ట్ది ద కొటారి కమిషన్, హంటర్ కమిషన్, నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్, తర్వాత మోకలే మినిట్స్ అనేసి ఇచ్చారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కొటారి కమిషన్ అండి, ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చను, ఐడెంటిఫై ద ప్రైమరీ ఫోకస్ ఆఫ్ ద నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ 1986 రిగార్డింగ్ ద లాంగ్వేజ్ స్కిల్స్ అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్లో ఫస్ట్ది రెడ్యూసింగ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ మదర్ టంగ్, ఆప్షన్ 2 యూజింగ్ ఇంగ్లీష్ యాజ్ ద ఓన్లీ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్, ఆప్షన్ 3 అవాయిడింగ్ ద స్టడీ ఆఫ్ అదర్ లాంగ్వేజెస్, ఆప్షన్ 4 ఇంప్రూవింగ్ లాంగ్వేజ్ స్కిల్స్ ఎట్ వేరియస్ స్టేజెస్ ఇన్ ఎడ్యుకేషన్ అనేసి ఇచ్చారు. మనకు ప్రైమరీ ఫోకస్ అండి, ఇక్కడ నేషనల్ పాలసీ ఉంది కదా ఎన్పిఈ 1986, దేని మీద మనకు ఫోకస్ ఎక్కువగా చేసింది అంటే దేని మీద చేసిందండి, ఆప్షన్ 4 అండి, ఇంప్రూవింగ్ ద లాంగ్వేజ్ స్కిల్స్ ఎట్ వేరియస్ స్టేజెస్ ఇన్ ఎడ్యుకేషన్. అన్ని స్టేజెస్లో కూడా మనకు లాంగ్వేజెస్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేయాలి అనేటటువంటి దాన్ని ఎన్పిఈ 1986 అనేది ఫోకస్ చేసింది. నెక్స్ట్ క్వశ్చను, చూస్ ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ అనేసి ఇచ్చారు. ఆప్షన్స్లో ఫస్ట్ది లాంగ్వేజ్ లెర్నింగ్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్, ఆప్షన్ 2 చైల్డ్ లెర్న్ ద లాంగ్వేజ్ త్రూ అథెంటిక్ మెటీరియల్ లైక్ చాక్లెట్ వ్రాపర్స్, ట్రైన్ టికెట్స్ ఎక్సెట్రా, ఆప్షన్ 3 వచ్చేసి చిల్డ్రన్ లెర్న్ ద లాంగ్వేజ్ ఓన్లీ ఇన్ ద క్లాస్ రూమ్ అనేసి ఇచ్చారు. ఆప్షన్ 4 అబోవ్ ఆల్ అనేసి ఇచ్చారండి. ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి అనేసి ఇచ్చారు. సో ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ వచ్చేసి ఆప్షన్ 3 అండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. ఇక్కడ మనకు ఇది ఇన్కరెక్ట్ ఎందుకంటే చిల్డ్రన్స్ లెర్న్ ద లాంగ్వేజ్ ఓన్లీ ఇన్ ద క్లాస్ రూమ్ అనేసి ఇచ్చారు. మనకు క్లాస్ రూమ్ ఒక్క చోటనే వీళ్ళు లాంగ్వేజెస్ అనేది ఇంప్రూవ్ చేసుకోరు. ఎక్కడైనా సరే లాంగ్వేజ్ అనేది ఇంప్రూవ్ అవుతుందండి. బయట షాపింగ్ మాల్స్లో కానీ, మనం బయట పార్కుకి వెళ్ళినప్పుడు మాట్లాడుకునేటప్పుడు కానీ, లేకపోతే ఇంట్లో మాట్లాడుకునేటప్పుడు కానీ, ఎక్కడైనా సరే మనకు లాంగ్వేజ్ అనేది ఇంప్రూవ్ అయితే అవుతుంది. సో కాబట్టి ఆప్షన్ 3 అనేది ఇన్కరెక్ట్ అండి. నెక్స్ట్ నైన్త్ వన్ చూసుకున్నట్లయితే బిహేవియరల్ సైకాలజిస్ట్ స్కిన్నర్ బిలీవ్స్ దట్ అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్లో చూసుకున్నట్లయితే లాంగ్వేజ్ ఈజ్ మేరీ హ్యాబిట్ ఫార్మేషన్, ఆప్షన్ 2 లాంగ్వేజ్ లెర్నింగ్ ఇన్వాల్వ్స్ ఏ లాట్ ఆఫ్ థింకింగ్, ఆప్షన్ 3 లాంగ్వేజ్ ఈజ్ ఇన్నేట్ టు ఆల్ హ్యూమన్ బీయింగ్స్, ఆప్షన్ 4 లాంగ్వేజ్ లెర్నింగ్ ఇన్వాల్వ్స్ విత్ ప్రాక్టీస్ అనేసి ఇచ్చారు. బిహేవియరల్ సైకాలజిస్ట్ స్కిన్నర్ బిలీవ్స్ దట్ అండి. సో స్కిన్నర్ ప్రకారం ఏంటండి, లాంగ్వేజ్ ఈజ్ మేరీ హ్యాబిట్ ఫార్మేషన్. ఆప్షన్ 1 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అండి, 9th వన్కి. నెక్స్ట్ 10th వన్ అండి, మిడిల్ ఇంగ్లీష్ వాజ్ ద రిజల్ట్ ఆఫ్ అనేసి ఇచ్చారు. సో మిడిల్ ఇంగ్లీష్ వాజ్ ద రిజల్ట్ ఆఫ్ దేనివల్ల అండి, నార్మన్ ఇన్వాజన్. సో నార్మన్ ఇన్వాజన్, ఆప్షన్ 1 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ 11th వన్, హూ వాజ్ ద గవర్నర్ జనరల్ ఆఫ్ ద బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వెన్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ యాక్ట్ ఆఫ్ 1835 వాజ్ పాస్డ్ టు మేక్ ఇంగ్లీష్ యాజ్ ద మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అనేసి ఇచ్చారు. ఆప్షన్స్లో లార్డ్ మోకలే, లార్డ్ విలియం బెంటింగ్, లార్డ్ కర్జన్, లార్డ్ రిప్పన్ అనేసి వచ్చారండి. మనకు ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ యాక్ట్ ఆఫ్ 1835 అనేది పాస్ చేస్తూ ఉన్నప్పుడు మనకు అప్పట్లో ఉన్నటువంటి గవర్నర్ జనరల్ ఎవరు అనేసి అడుగుతున్నారు.
సో ఎవరండి? లార్డ్ విలియం బెంటింగ్ అండి. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను, నెక్స్ట్ 12th క్వశ్చన్ అండి. ద 3 లాంగ్వేజెస్ ఫార్ములా వాజ్ ఎర్లియర్ ప్రపోజ్డ్ ఇన్ అనేసి ఇచ్చారు. ఆప్షన్స్లో ద నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 1968, ఎన్సిఎఫ్ 2005, ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ 1992, స్టేట్ కరికులం ఫ్రేమ్వర్క్ 2011 అనేసి ఇచ్చారు. ద 3 లాంగ్వేజెస్ ఫార్ములా వాజ్ ఎర్లియర్ ప్రపోజ్డ్ ఇన్ ఎప్పుడండి? ద నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 1968 అండి. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను, హూ సింప్లిఫైడ్ అండ్ అప్రూవ్డ్ ద 3 లాంగ్వేజెస్ ఫార్ములా అనేసి ఇచ్చారండి. 3 లాంగ్వేజెస్ ఫార్ములాని అప్రూవ్ చేసింది ఎవరు? ఆప్షన్స్లో ఫస్ట్ది ఎన్పిఈ 1986, ఆప్షన్ 2 ద చీఫ్ మినిస్టర్ కాన్ఫరెన్స్, ఆప్షన్ 3 వచ్చేసి ఎన్పిఈఆర్సి 1986, ఆప్షన్ 4 సిఏబిఈ 1920 అనేసి వచ్చారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి, ద చీఫ్ మినిస్టర్ కాన్ఫరెన్స్. హూ సింప్లిఫైడ్ అండ్ అప్రూవ్డ్ ద 3 లాంగ్వేజెస్ ఫార్ములా ఎవరు అప్రూవ్ చేశారండి? ద చీఫ్ మినిస్టర్ కాన్ఫరెన్స్లో అప్రూవ్ చేశారు. ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, ట్రాన్స్లేషన్ ఆఫ్ రెఫరెన్స్ బుక్స్ వాజ్ ఎర్లియర్ రికమెండెడ్ బై అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్లో ఫస్ట్ది ఆర్టీఈ 2009, ఆప్షన్ 2 పిఓఏ 1992, ఆప్షన్ 3 ఎస్సిఎఫ్ 2011, ఆప్షన్ 4 ఎన్పిఈ 1968. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పిఓఏ 1992 అండి. ట్రాన్స్లేషన్ ఆఫ్ రెఫరెన్స్ బుక్స్ వాజ్ ఎర్లియర్ రికమెండెడ్ బై పిఓఏ 1992. ఆప్షన్ 2 కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చను, NCERT has developed the curriculum frameworks for school education on the recommendation of అనేసి వచ్చారు. మనకు ఎన్సీఆర్టీ అయితే డెవలప్ చేస్తుందండి మొత్తము మన కరికులం అంతటిని కూడా. సో ఎవరు రికమెండేషన్ చేశారు అనేసి అడుగుతున్నారు. ఆప్షన్స్లో ఎన్పిఈ 1980, 1986, 1992, 2005 అనేసి వచ్చారు. సో ఎవరండి? ఎన్పిఈ 1986. ఆప్షన్ 2 వచ్చేసి కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చను, చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ వాజ్ ప్రపోజ్డ్ బై అనేసి ఇచ్చారు. చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ వాజ్ ప్రపోజ్డ్ బై ఎవరండి? కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ 4 అండి, ఎన్సిఎఫ్ 2005. నెక్స్ట్ 17th క్వశ్చన్ అండి. లాంగ్వేజ్ కరికులం మస్ట్ ఎనేబుల్ ద చిల్డ్రన్ అనేసి ఇచ్చారు. ఆప్షన్స్లో ఫస్ట్ది టు డూ యాక్టివిటీస్ అండ్ ఆస్క్ ద క్వశ్చన్స్, నెక్స్ట్ది పర్స్యూ ద ఇన్వెస్టిగేషన్, ఆప్షన్ 3 షేర్ ద ఎక్స్పీరియన్సెస్, ఆప్షన్ 4 ఆల్ ఆఫ్ ద అబోవ్ అనేసి ఇచ్చారు. లాంగ్వేజ్ కరికులం మస్ట్ బి ఎనేబుల్ ద చిల్డ్రన్, ఆల్ ఆఫ్ ద అబోవ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 4 వచ్చేసి కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చను, ద ఫాలోయింగ్ ఈజ్ ద ఓల్డ్ ఇంగ్లీష్ పీరియడ్ అనేసి ఇచ్చారండి. ఓల్డ్ ఇంగ్లీష్ పీరియడ్స్. ఎప్పుడండి ఇంగ్లీష్ పీరియడ్స్? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ 1 అండి. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ 1. ఓల్డ్ ఇంగ్లీష్ వచ్చేసి 500 AD టు 1100 AD అండి. ద ఫాలోయింగ్ ఈజ్ ద ఓల్డ్ ఇంగ్లీష్ పీరియడ్ వచ్చేసి మనకి ఎంత? 500 AD టు 1100 AD. ఫస్ట్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అలాగే మిడిల్ ఇంగ్లీష్ చూసుకున్నట్లయితే మనకు మిడిల్ ఇంగ్లీష్ అండి. మిడిల్ ఇంగ్లీష్ వచ్చేసి మనకు 1100 AD టు 1500 AD వరకు మనకు మిడిల్ ఇంగ్లీష్ అండి. తర్వాత మోడర్న్ ఇంగ్లీష్ చూసుకున్నట్లయితే 1500 టు ఇప్పటి వరకు.
మోడ్రన్ ఇంగ్లీష్ వచ్చేసి 1500 AD టు ఇప్పుడు టిల్ నౌ మనకు ప్రస్తుతం జరుగుతున్నంత వరకు కూడా మనకు మోడ్రన్ ఇంగ్లీష్ కిందికి వస్తుందండి. నెక్స్ట్ 19th క్వశ్చన్ చూద్దాము. ఇంగ్లీష్ బికేమ్ ద లాంగ్వేజ్ ఆఫ్ గవర్నమెంట్, ఎడ్యుకేషన్ అండ్ అడ్వాన్స్మెంట్ అండ్ ఆల్సో ద ఇంటలెక్చువల్ ఎలైట్ విత్ ద రికమెండేషన్ ఆఫ్ అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్లో మనకు మింటో మినిట్స్, చార్లెస్ గ్రాండ్స్ ఎఫర్ట్స్, అలాగే మోక్లే మినిట్స్, నెక్స్ట్ అఫీషియల్ లాంగ్వేజ్ యాక్ట్ ఆఫ్ 1963 అనేసి ఆప్షన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇంగ్లీష్ బికేమ్ ద లాంగ్వేజ్ ఆఫ్ గవర్నమెంట్ అండి. ఇంగ్లీష్ అనేది మనకు ఫస్ట్ టైం గవర్నమెంట్లో యూజ్ చేయడం, అలాగే ఎడ్యుకేషన్లో, తర్వాత అడ్వాన్స్మెంట్లో, తర్వాత ఇంటలెక్చువల్ ఎలైట్స్, ఇలా ప్రతి ఒక్క దాంట్లో ఇంగ్లీష్ అనేది ఇంట్రడ్యూస్ అయితే చేశారు. సో ఎవరి రికమెండేషన్ ద్వారా అంటే మనకు మోకలే మినిట్స్ అండి. మోకలే మినిట్స్ ఆఫ్ 1834. ఆప్షన్ 3 వచ్చేసి కరెక్ట్ అండి. నెక్స్ట్ 20th క్వశ్చన్ చూద్దాము. ఇన్ ద పోస్ట్ ఇండిపెండెంట్ ఎరా టు సాల్వ్ ద కాన్ఫ్లిక్ట్స్ ఆఫ్ లాంగ్వేజ్ ఎడ్యుకేషన్, CABE ప్రపోజ్డ్ ఎ లాంగ్వేజ్ ఫార్ములా ఇన్ 1956. ఐడెంటిఫై ఇట్ అనేసి ఇచ్చారు. సో ఆప్షన్స్లో ఫస్ట్ది హిందీ యాజ్ అఫీషియల్ లాంగ్వేజ్, 3 లాంగ్వేజెస్ ఫార్ములా. ఆప్షన్ 3 ఇంగ్లీష్ యాజ్ అఫీషియల్ లాంగ్వేజ్. ఆప్షన్ 4 అఫీషియల్ అండ్ మదర్ టంగ్ ఫార్ములా అనేసి ఇచ్చారు. సో CABE వచ్చేసి మనకు ఏం ప్రపోజ్ చేస్తుందండి? 3 లాంగ్వేజ్ ఫార్ములాని ప్రపోజ్ చేసింది. 3 లాంగ్వేజెస్ ఫార్ములాని ప్రపోజ్ చేసింది. సో ఆప్షన్ 2 వచ్చేసి కరెక్ట్. సో ఇవి వచ్చేసి మెథడాలజీకి సంబంధించినటువంటి 20 బిట్స్ అండి. సో బిట్స్ కనుక వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కూడా షేర్ చేయండి.